ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం త్రియేక దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం త్రియేక దేవుని ఆరాధించేదం వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖము దురితము దూరమగును ఈ ఆరాధనలో వ్యాధులు పోవును బాధలు తీరును ఈ ఆరాధనలో దుఃఖము దురితము దూరమగును ఈ ఆరాధనలో నేడు నిన్ను విశ్వాసముతో ఆరాధింతుము ఆనాడు ముక్తము చూసి ఆరాధించేదం నేడు నిన్ను విశ్వాసముతో ఆరాధించేదం ఆనాడు ముఖము చూసి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం పరిశుద్ధ పరమదివ్య సప్తరసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమేన్. మా రక్షకుడైన యేసువా, ఇదిగో నాయన మరొక్క నూతన దినాన్ని ప్రసాదించి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి నీకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు దయచేశావు తండ్రి. ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలు అనేకమైనటువంటి ఆపదలకు కీడులకు గురి అయ్యి భయాందోళనలకు కొట్టుమిట్టలాడుతూ ఎంతోమంది బిడ్డల ప్రభువా అసువులు బాపుతూ ఉన్నారు. మరి ఎంతోమంది తండ్రి వారి యొక్క బాంధవ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ఎంతోమంది ప్రభువ మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు. మరెంతోమంది నా తండ్రి వారి యొక్క సంతోషము ఆనందము ప్రేమాప్యాయతలు కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా తండ్రి కరోనా ప్రవేశం జరిగిన తర్వాత ప్రపంచ జనాభా అంతా కూడా అల్లకొల్లాలం అయిపోతుంది తండ్రి. గత కాలంలో నా ప్రభువా నీ యొక్క రాకడ కోసం ఎంతోమంది అభాగ్యులు ఎదురు చూస్తూ మరి వారి యొక్క ఉపవాసాలు, ప్రార్థనలు, ధ్యానాలు ఎంతగానో మరి నీ తండ్రికి విన్నవించుకునేటటువంటి రీతిగా జరిగాయి తండ్రి. ఈనాడు మళ్ళీ నా ప్రభా నీ కరుణ కొరకు, నీ రక్షణ కొరకు, నీ కాపుదల కొరకు యావత్ ప్రపంచం అంతటా కూడా ఎదురు చూస్తూ ఉంది తండ్రి. అయ్యా మాకు అనుదిన ఆహారాన్ని మేము అడిగిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నావు నా తండ్రి. కానీ ఈ కరోనా అనేటటువంటి ఈ మహమ్మారిని మరి ఎందు నిమిత్తమైతే నీవు దాన్ని అణగత్రొక్కటం లేదో మాకు అంతు చిక్కని ఆలోచనలో పడుతూ ఉన్నాం తండ్రి. ప్రభువా నీకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు ప్రభువా. ఈ మహమ్మారి వలన ఎంతోమంది విధవలైపోతున్నారు, ఎంతోమంది ఒంటరి వాళ్ళు అవుతున్నారు, ఎంతోమంది దిక్కులేని వాళ్ళు అవుతున్నారు, ఎంతోమంది వంశాన్ని కోల్పోతున్నారు తండ్రి. మరి నీ చిత్తమైతే ప్రభువా నీ కనికరము చూపి నీ యందు రాత్రి పగలు మొరపెడుతున్నటువంటి నీ సేవకులు, మొరపెడుతున్నటువంటి నీ సేవకురాండ్రులు, మొరపెడుతున్నటువంటి నీ బిడ్డలు ఈ మా అందరి ఆర్తనాదాలు విని త్వరలోనే ప్రభువా నీ మహిమ గల రక్షణ దూతలను పంపించి కరోనా అనేటటువంటి ఈ మహమ్మారిని సంపూర్తిగా దాని యొక్క ఉనికిని నాశనం చెయ్యమని ఈ మనవలను మానాదని మీ కుమారుడగు క్రీస్తు ద్వారా అడిగివేడి ప్రార్థింప బ్రతిమాలుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క మహిమగల దర్శనము, మరి ఆ మహిమగల తండ్రి తుఫానును గద్దించుట అనేటటువంటి సువిశేష పట్టణాలు కాసేపు ధ్యానించుకుందాం. పునీత మార్కు గారి సువిశేషము 4వ అధ్యాయము వచనములు 35 నుంచి 41 వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదుము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటి శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవదన చేయుచు దానిని ముంచి వేయుచు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు గురువును నిద్ర లేపుచు, గురువా, తనకేమాత్రము విచారము లేనట్లున్నదే, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరెందుకు ఎంతగా భయపడితిరి? మీకు ఇంకనూ విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటి శిష్యులు మిక్కిలి భయపడి గాలి సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరై ఉండవచ్చును అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు మరొకసారి మన ప్రియులు ఎవరెవరైతే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మరి స్పాన్సర్ చేశారో, ఎవరెవరైతే వారి యొక్క విన్నపాల కొరకు ప్రార్థించమని అడిగారో, దేవా, ఇదిగో నాయనా, నీ సన్నిధిలో నిలబడి ఈ పవిత్రమైనటువంటి ఈ గడియలో నిన్ను స్మరించుకుంటూ ప్రభువా, ఆ బిడ్డల యొక్క ఉద్దేశాలను సంపూర్ణమనర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క ఉద్దేశాలు ఫలించి వారు నీ మహిమకు కీర్తికి సాక్షులుగా మలుచుకోమని అర్థిస్తూ ఉన్నాము. తండ్రి, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నదో, ఎవరికి ఏ కష్టతరమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయో, వాటి మార్గాల నుంచి మీ బిడ్డలకు సరళము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అడిగిన వారికి లేదు కాదు అనుకుంటా ఇచ్చే గొప్ప తండ్రివి. మరిదిగో నా తండ్రి, ఈనాడు ప్రార్థించమని అడిగినటువంటి వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అలాగే స్పాన్సర్ చేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనా తండ్రి.
వారి జీవితాల్లో శాంతి సమాధానాలు నెలకొల్పమని అడుగుచున్నామయ్యా. వారి యొక్క భవిష్యత్తు కాలంలో కూడా నీకు మరింత దగ్గరగా జీవించేటటువంటి భాగ్యమును వారికి దయచేయమని మనసారా వేడుకొనుచు ఈ అంశంలోకి వెళుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నౌకకి కెప్టెన్గా పనిచేస్తున్నటువంటి ఆ కెప్టెన్కి ఒక్క కొడుకు. ఆ కొడుకు పేరు జాన్ న్యూటన్. అయితే ఈ జాన్ న్యూటన్ అనేటటువంటి ఈ పిల్లవాడు తన తండ్రితో 7 సంవత్సరాల నుంచి ఆ ఓడలో ఆ సముద్రం మీద ప్రయాణం చేయటానికి వెళుతూ ఉండేవాడు. 7 సంవత్సరాలు ప్రాయం కలిగినటువంటి ఈ జాన్ న్యూటన్ సముద్రం యొక్క ఆటుపోటులు, సముద్రం యొక్క గుణగణాలు అన్నీ కూడా బాగా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇలా ఉండగా ఈ న్యూటన్కి 17 సంవత్సరాలు వచ్చిన తరువాత ఒకరోజు తండ్రి పట్ల అసభ్యకరంగా క్రూరంగా ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించినటువంటి ఆ పిల్లవాడు తండ్రితో నాకు సంబంధం లేదు అని నిర్ణయించుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే చోటకు వెళ్ళిపోయి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన కొనసాగిస్తున్నటువంటి జీవితం చాలా దుర్బలంగా, వైల్డ్గా ఉంటుంది. అలా జీవిస్తున్నటువంటి ఆ యవ్వనుడికి కొన్ని సంవత్సరాలకి కార్గ్ అనేటటువంటి ఒక పెద్ద నావలో ఉద్యోగం దొరుకుద్ది. ఉద్యోగం దొరికినటువంటి ఆయనకి మరి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఈ న్యూటన్కి రావడం జరుగుతూ ఉంది. అయితే ఆ వాడ యొక్క వ్యాపారం ఏమిటి అంటే ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి పేదవాళ్ళని బానిసలుగా బంధించి కొని వీళ్ళని అమెరికాకు తీసుకెళ్తూ ఉండటం అన్నమాట. అయితే న్యూటన్ ఎప్పుడూ కూడా ఆలోచించేవాడు కాదు. అభాగ్యుల్ని తీసుకువెళ్ళి అమెరికాలో బానిసలుగా చేసి వాడుకుంటున్నారు, ఇది తప్ప ఒప్ప అనేటటువంటి ఆలోచనే ఉండేది కాదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ న్యూటన్ ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండడం దేని మీదంటే డబ్బు బాగా సంపాదించాలనేటటువంటి ఆలోచన మీదే ఉండేవాడు. కానీ తను చేసినటువంటిది తప్పని, ఇది పాపమని ఏనాడు కూడా ఆలోచించేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు వాడు ఆఫ్రికా నుంచి అమెరికాకు వస్తుంది బానిసలు ఎక్కించుకొని. సముద్రం మధ్యలోనికి వచ్చిన తర్వాత అతి భయంకరమైనటువంటి తుఫాను సంభవించింది. ఆ తుఫాను సంభవించిన తర్వాత పెనుగాలి, మరి అలలు చూస్తే పెద్ద పెద్ద పర్వతాల వలె ఉవ్వెత్తిన లేవటం, ఈ పడవని అటు ఇటు కొట్టడం. చిన్నపిల్లలు ఆట బొమ్మలతో ఆడుకుంటారే
ఆ రీతిగా ఈ అలలు ఈ ఓడని ఆడేసుకుంటున్నాయండి. ఓడలో ఉన్నటువంటి సిబ్బంది, ఈ యొక్క బానిసలు, వీళ్ళందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. కొంతమంది అయితే ఇంకా ఈ ప్రాణము ఇక్కడితో అంతమైపోతుంది అని నిర్ణయం చేసుకున్నారు. తర్వాత ఏం చెయ్యాలో తెలియలేనటువంటి ధోరణి వాళ్ళకి అలముకుంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏం చెయ్యాలో దిక్కు చూచటం లేదు. వీళ్ళ ప్రాణాలు కాపాడుకుందామని చూద్దామంటే అక్కడ ఏ ఆధారము లేదు. ఇంకా ఈ కెప్టెన్గా ఉన్నటువంటి ఈ జాన్ న్యూటన్ ఆలోచించాడు. ఇంకా చివరి గడియల్లో ఏం చేశాడంటే, పడవలో అత్యంత ఎత్తైనటువంటి ఒక స్తంభం ఉంటే ఆ స్తంభం మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పెద్దగా కేకలేస్తూ ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడండి. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి, నా దేవా, ఇదిగో నా ప్రభువా, మమ్మల్ని రక్షించు. మమ్మల్ని ఈ యొక్క ఉగ్రత నుంచి కాపాడితే నా జీవితం అంతా కూడా నీకు బానిసగా బ్రతుకుతాను అని గట్టిగా అరుస్తాడు. అరుషున కొద్ది క్షణాలకే అలల యొక్క ఆటుపోటులు, ఫెని తుఫాను యొక్క ఉగ్రత చల్లారుతూ ఉంది. అంతవరకు ఎన్నడూ చర్చికి వెళ్ళలేనటువంటి వాడు, అంతవరకు ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్మరించలేనటువంటి ఈ న్యూటన్ ఆ ఆపత్కాలంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుణ్ణి స్మరించాడు, తన జీవితంలోనికి ఆహ్వానించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే సముద్రం యొక్క ఉగ్రత ఆగింది. కొంత సమయానికి ఓడ ఒడ్డుకి చేరుకుంది. న్యూటన్ మాత్రము ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. ఓడ దిగాడు, ఓడను విడిచిపెట్టాడు, ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, తనకున్నటువంటి ఈ లోకపు సంపదల యొక్క వ్యామోహాన్ని విడిచిపెట్టాడు. ఏది నాకు జీవాన్ని ఇచ్చేటటువంటిది కాదు, నా తండ్రి మాత్రమే దీనికి సృష్టికర్త అని సత్యాన్ని గ్రహించాడు. ఆయనకి సేవ చేయటం కోసం వెంటనే ఒక గురు విద్యాలయంలో జాయిన్ అయ్యాడు. సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాలకి ఆయన యొక్క చదువులన్నీ పూర్తి చేసుకున్నాడు. మంచి గురువుగా అభిషేకింపబడ్డాడు. ఓన్లీ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒక చిన్న గ్రామం, అది ఇంగ్లాండ్ దేశంలో ఇప్పటికీ కూడా ఉందండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ చిన్న విచారణకి ఈ గురువుని పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల్లో కలిసిపోయాడు, మంచి ప్రసంగికుడు అయ్యాడు. ఎన్నో పాటలు ఆయన రచించాడు. ఆయన యొక్క సువార్తతో, ఆయన యొక్క గానాలతో అనేక మందిని ప్రభు యొక్క మార్గంలో నడిపించేటటువంటి ఒక గొప్ప సేవకుడుగా, గురువుగా విరాజిల్లాడు. క్రీస్తునాథుని యందు
నా మిక్కిలి ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి ఈ యొక్క ప్రవచనాలు మనం గ్రహిస్తున్నట్లయితే, వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి క్రీస్తు ప్రభువుతో పాటు ఉన్నటువంటి శిష్యులు, ప్రభువు కాస్త విశ్రాంతి పొందుచున్న సమయంలో అకస్మాత్తుగా సముద్రంలో ఉన్నటువంటి వాతావరణంలో మార్పు కనిపించింది. ఈ మార్పు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే శిష్యులు భయాందోళనలకు గురయ్యారు. ఏం చెయ్యాలో దిక్కుచోచని పరిస్థితుల్లో అరుస్తూ ఉన్నారు, కేకలిడుతూ ఉన్నారు. తర్వాత కొంతమంది క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ కాస్తంత మనసులో కోపాన్ని ఫామ్ చేసుకొని వాళ్ళు అంటున్నారన్నమాట, అయ్యా మేమిక్కడ ఈ ఫెను తుఫాన్లో చిక్కుకుపోయి భయభీతులతో అల్లల్లాడిపోతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నీకేమాత్రము పట్టింపు లేదా? మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? ఏంటయ్యా, ఏదో చెయ్యవయ్యా అని వాళ్ళు ప్రభువుని మేల్కొల్పారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 39వ వచనంలో అంటున్నాడు, 38లో చూస్తున్నట్లయితే, యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు గురువును లేపి, గురువా, తమకేమాత్రమో విచారము లేనట్లున్నదే, మేము చనిపోచున్నాము అనిరి. అప్పుడు యేసు 39 లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. 40వ వచనం, మీరెందుకు ఇంతగా భయపడితిరి? మీకు ఇంకనూ విశ్వాసము లేదా అని వారిని మందలించును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈనాడు మనందరమీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. ప్రభువు మనతో ఉన్నాడని సంగతి మనకు తెలుసు. మన అవసరాలు తీరుస్తున్నాడని మనకు తెలుసు. మనం ప్రార్థిస్తే మన యొక్క ఆటంకాలను తొలగిస్తాడని కూడా తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మానవ యొక్క స్వభావం కలిగి జీవిస్తున్నటువంటి మనము ఏ ఆపద వాటిల్లినా, ఏ ప్రమాదం సంభవించినా, లేకపోతే ఎవరైనా మన మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించినా, ఎవరైనా మన మీద నిందలు వేసినా, ఎవరైనా మనలో చూసి అసూయపడినా, మనలో విశ్వాసం అనేటటువంటి ప్రమిద మెల్లగా సన్నగిల్లుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే, నీ ఆనందంలో నీ ప్రభువుని నమ్మినటువంటి రీతిగా కొన్ని ఆపత్కాలంలో అంతగా విశ్వాసం నువ్వు పెట్టలేవు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన ఏమంటున్నాడంటే, మీకెందుకయ్యా భయం? మీకు ఏమాత్రమూ విశ్వాసము లేదా అని వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. దానికి ముందు సముద్రంతో చెప్పుతున్నాడు, కాస్తంత తగ్గు, నీ ఉగ్రతను ఆపు, ఇంకా చాలు, నీ నాట్యము, నీ నాట్యాలు, నీ డ్యాన్సు, నీ వయ్యారం అంతా కూడా చాలు, ఆగు అని చెప్పి గద్దించేసరికి గాలితో సహా ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా అక్కడ ఏర్పడింది.
ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతోనే ఉన్నాడు. పునీతుల యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే అద్భుతమైనటువంటి రీతిగా ఉంటుందండి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని హింసలకు గురైనా వాళ్ళు మాత్రము ప్రభువుని ఏనాడు కూడా విడనాడలేదు. అటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని మనము ఒక్కసారి నెమరవేసుకుంటే అద్భుతమైనటువంటి రీతిగా ఉంటుంది. కనుక మనము కూడా వాళ్ళ పోలే ఉండాలి. నువ్వు నా తోడు ఉండవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా, నువ్వు నాలోనే ఉండవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిని వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నువ్వు నా తోడు ఉండవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నా ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ప్రభు శిష్యులతో ఉన్నాడు కనుక ఎలాంటి ఉగ్రత ప్రమాదాలు సంభవించినా దానిని అణగద్రొక్కుతూ ఉన్నాడు. వారి నుంచి వాళ్లకు విడుదల ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి అటువంటి విశ్వాసము మనలో కొన్ని సందర్భాల్లో లేకపోవటం వల్ల అలనాడు శిష్యులను గద్దించినటువంటి రీతిగానే మరి ఈనాడు మనకి హృదయ ప్రేరణ ద్వారా మనల్ని కూడా అప్పుడప్పుడు గద్దిస్తున్నాడండి. విశ్వాసం. ఒకసారి 2009లో నేను ఖమ్మం మేత్రాసనంలో పనిచేస్తున్నానండి. అయితే సెమినరీకి ఒక విచారణ ఇచ్చారు. ఆ సెమినరీకి ఇచ్చినటువంటి ఆ విచారణకి సంబంధించినటువంటి గ్రామాలు బ్రదర్లు ఉండటం వల్ల వెళ్ళి మినిస్ట్రీ చేయటం వల్ల 33 గ్రామాలు మేము తయారు చేసామండి. అయితే ప్రతిరోజు కూడా నేను క్రమం తప్పకుండా రోజుకొక ఊరు వెళ్ళి అక్కడ ప్రార్థనలు పూజలు జరుపుతూ ఉండేవాళ్ళం. అయితే ఆ గ్రామాల్లో కొన్ని తండాలు కూడా ఉన్నాయి. చిన్న తండ అనేటటువంటి ఒక ఊరు అందులో ఉంది. ఈ యొక్క పరిచర్యలో నాకు మదర్ తెరీసా అమ్మగారులు కూడా ఎంతగానో బలాన్ని ఇచ్చారు, సహాయాన్ని అందించారు. ఇలా ఉండగా ఈ చిన్న తండ అనేటటువంటి ఈ గ్రామంలో కొంతమంది క్రైస్తవులు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడిని. ఒకనాడు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ ఎలా ఉందండి, ఫాదర్ మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి లారీలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మరి చాలా ధనికుడు. అయితే వీపి మీద ఏదో ఒక పుండు పుట్టింది. ఆ పుండు మాన్పుకోవటం కోసం హైదరాబాద్ వెళ్ళాడు. కొన్ని లారీలు అమ్మేశారు, తర్వాత గొర్రెలు కూడా అమ్మేశారు. వైద్యం కొనసాగుతుంది, కానీ ఆ వ్యక్తికి అదైతే మానలేదు. ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఈయన ఎన్నాలో బ్రతకడు కనుక ఈయన తీసుకెళ్ళిపోండి కాస్త ప్రాణం ఉండగా అని చెప్పారు. అయితే ఆ కుటుంబీకులు ఆశపడుతున్నారు. ఏమిటి ఆ ఆశ అంటే, మీ అనుమతితో ఖమ్మం మేత్రాసనంలో ఉన్నటువంటి కరుణగిరి ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న దేవాలయంలో ఒకరోజు రాత్రి పడుకోబెడతారంట ఈ వ్యక్తిని అని. చూడండి, వాళ్ళు అన్యులు. క్రీస్తు అని పరిపూర్తిగా ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించలేనటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు మరి ఎవరు చెప్పారో ఎక్కడ విన్నారో తెలియదు, కానీ క్రీస్తు మీద నమ్మకం వాళ్ళకి కలిగింది. వెంటనే నేను అన్నాను, అది పుణ్యక్షేత్రం కదా, మరి సాధ్యపడదమ్మా, అలో చెయ్యరు, మీ ఇంటి దగ్గరే పెట్టండి, నేను రేపు వస్తాను. తర్వాత ఒక థియాలజీ బ్రదర్ని తీసుకొని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర ఎవరూ లేరండి. ఆ కుటుంబీకులు ఎవరెవరో పని చేసుకుంటున్నారు. అక్కడున్న కొంతమంది క్రైస్తవ కుటుంబాలను నేను దర్శించి అందరినీ కూడా ప్రోత్సహించి, పలానింటి దగ్గర ఈరోజు బలి పూజ ఉంది కనుక మీరందరూ రండమ్మా అన్న. చిన్నలు పెద్దలు అనుకుంటా ఆ గూడెం అంతా కూడా అక్కడికి సమావేశం అవ్వడం జరిగింది. ఒక మూల ఉన్నటువంటి ఆ వ్యక్తిని
మంచంతో తీసుకురమ్మని ఈ పీఠం పక్కన పెట్టమని నేను ఆదేశించా. వెంటనే కొంతమంది ఆయన తీసుకొచ్చి పీఠం పక్కన పెట్టారు. చెప్పకూడదు కానీ ఏదో ఒక రకమైనటువంటి దుర్వాసన ప్రారంభమైంది. తర్వాత పూజ జరిగింది. పూజ జరిగిన తర్వాత తీర్థాలు తీసుకున్నాను. ఆ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు తీసేశాను. ఇంటి బయట ఉన్నటువంటి కొన్ని కొబ్బరి మొక్కలు తీసేశాను, పీకేశాం. తర్వాత ఈ తీర్థంతో ఆయన నెత్తి మీద సిలువ గుర్తేసా. నేను వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘస్థుల్ని, గ్రామస్తుల్ని వచ్చి ఆయన నుదుటి మీద అదే రీతిగా చెయ్యమన్నాను. భయపడుతున్నారు. ఎవ్వరూ సాహసించి ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. నేను ఒక్కటే అన్నాను, అది అంటువ్యాధి కాదు. ముట్టుకున్నంత మాత్రాన మీకు ఏదో భూతం వచ్చేది. దురాత్మలు మిమ్మల్ని ఆవరించు, మీరు చచ్చిపోరు. కనుక రండి, ధైర్యంగా వచ్చి ఆయన నుదుటి మీద సిలువ గుర్తేసి చిన్న ప్రార్థన మీ మనసులో ప్రభువుని అర్థించండి అనేసరికి అప్పుడు మెల్లమెల్లగా ఒకరు వచ్చారు. అలాగ నేను 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు అదే రీతిగా చేశాను. అయితే ఆయనకున్నటువంటి ఈ వెనకాలన్నటువంటి ఆ పుండు వెన్నుముక కనబడుతుంది, లోపల ఈ పొట్ట తాలూక చర్మం కూడా కనబడుతుంది. అంత పెద్ద కన్నం అయిపోయింది. తర్వాత ఈ 3 సార్లు వెళ్ళిన తర్వాత నాకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ట్రాన్స్ఫర్ అయిపోయి నేను హైదరాబాదే వనస్థాలపురం స్కూల్కి వచ్చాను. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన గురించి ప్రార్థిస్తూ ఉండగా ఈ డీకిన్ బ్రదర్ నాతో పాటు అక్కడికి వచ్చాడు చూడు, థియాలజీ బ్రదర్. ఆ బ్రదర్కి ల్యాండ్ లైన్కు ఫోన్ చేసి కనుక్కున్నాను. కొన్ని నెలల తర్వాత కనుక్కుంటే, నేను కూడా కనుక్కుంటాను ఫాదర్, నా మినిస్ట్రీ ప్లేస్ కూడా మారిపోయిందని చెప్పేసి అన్నాడు. అని కనుక్కుంటే ఆ వ్యక్తి పేరు కియా. నడుస్తున్నాడు, మళ్ళీ గొర్రెలు కొనుక్కున్నాడు, మళ్ళీ యథావిధిగా వ్యవసాయం చేస్తూ తన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నాను, ఇది అద్భుతమైనటువంటి స్వస్థత. అంటే అక్కడ అన్యులైనటువంటి వాళ్ళు డాక్టర్ని ఆశ్రయించారు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకున్న ఆస్తిపాస్తులు అమ్మారు. అంతవరకు కొంత ఆశ ఉంది, నరులుగా ఉన్నటువంటి వైద్యులు దాన్ని మాన్పగలరేమోనని. తర్వాత ఏ మహానుభావుడో ఏ మహానురాలో చెప్పారు, క్రీస్తు ప్రభువుని నమ్ముకో, నువ్వు బ్రతుకుతావు అని. వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేయటం, తర్వాత ఆ కుటుంబీకులందరినీ కూడా ఓదార్చి పరామర్శించి వాళ్ళ యొక్క ఇంటిలో నా దగ్గర ఉన్నటువంటి లిటర్జికల్ క్యాలెండర్లు కూడా పెట్టిన. వాళ్ళు పొందినటువంటి విశ్వాసముతో ఇంకా 2-3 రోజుల్లో ఆయన్ని భూస్థాపితం చేయవలసినటువంటి ఆ దేహానికి దేవుడు మళ్ళీ అద్భుతమైనటువంటి రీతిగా ఆ చర్మాన్ని పూడ్చివేసి ఆ దేహంలో ఉన్నటువంటి రోగాన్ని మటుమాయం చేసి మళ్ళీ సజీవుడిగా ఆయన్ని లేపాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను ఒక్కటే నమ్ముతానండి, పెద్ద పెద్ద మీటింగులు నేను పెట్టకపోవచ్చు, నా వెనక పెద్ద టీము ఉండకపోవచ్చు, నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ నన్ను ఎన్నుకున్నటువంటి నా దేవుడు ఉన్నాడు చూడు,
నమ్మకముతో, విశ్వాసముతో, కల్మషం లేనటువంటి హృదయంతో అడిగితే ఆయన ఎప్పుడూ నా ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు. ఈ హైదరాబాద్ సిటీలో కూడా ఎంతోమంది నాకు ఆత్మీయులు ఉన్నారు, రెడ్డిస్. వాళ్ళందరూ కూడా నా యొక్క ప్రసంగాలు ఆలకించి ఇప్పటికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళు ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది ప్రారంభించినా అడుగుతారు. అడిగిన మరుక్షణమే ఒక రోజు గడువియమని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థించి ప్రభు ఏమి సెలవిస్తే దాన్నే వాళ్ళకి నేను మళ్ళీ అందించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రశాంతంగా, ఆనందంతో, సంతోషాలతో ప్రభు చేత దీవించబడుతూ ఉన్నాయి. అంతేనండి. ప్రభువు కేవలం ఒకరి ద్వారా మాత్రమే స్వస్థత చేస్తాడంటే ఆయన పక్షపాతం చూపిస్తున్నటువంటి దేవుడని చెప్పి నువ్వు భావిస్తూ ఉన్నావు. అలా కాదు. చివరికి నువ్వు, నేను అభాగ్యులైనా సరే ప్రార్థన చేస్తే ఆ తండ్రి ఆలకిస్తాడు. కానీ నువ్వు అడిగేటటువంటి సమయములో నువ్వు నీ యొక్క హృదయము, నీ యొక్క తలంపు ఆయనకి నచ్చినట్టుగా ఉన్నదా లేదా అన్నది చూసి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క అనంత కృపలను కురిపిస్తూనే ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఇలాంటి తండ్రి ఈనాడు మనందరికీ అండగా, దండగా, తోడుగా, నీడగా ఉన్నాడు అంటే మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం, మనం చూపుతున్నటువంటి ఆదరణ ఆయన పట్ల ఇంకా ఇంకా ఆయన యొక్క ఆదరణ కొనసాగాలి అంటే, ఇంకా ఆయన యొక్క బలము మనము పొందుకోవాలి అంటే, ఇంకా ఆయన యొక్క కాపుదల మనకి అనునిత్యము ఉండాలంటే, నీ కష్టాల్లో, బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో ఆయన నాతో ఉన్నాడని నీవు ప్రగాఢంగా నమ్మాలి. ఎప్పుడు నిన్ను మర్చిపోడండి ఆయన. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను, నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్లనీయడు నేడు, నిన్ను కాపాడువాడు కునకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా,
అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈనాటి యొక్క వర్తమానాన్ని విన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఆ తండ్రి తన మహామహిమతో కృపతో మీ అందరి సన్నిధిలో ఉంటూ మీ అందరి యొక్క ఆపదల్లో రక్షకుడిగా ఉంటూ మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాలని, మీ పశువుల్ని, మీ పంట పొలాలని, పశుపక్షాదుల్ని అన్నిటినీ కూడా హేరాళముగా దీవించాలని మనసారా వేడుకొనుచున్నాను. దయగల మా తండ్రి, ఇదిగో నాయన మాకింతటి భాగ్యాన్ని ప్రసాదించావు నా ప్రభా, నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీకే ఘనత, మహిమ, ఆరాధన. దేవా ఇదిగో నాయన నిన్ను మనసారా అర్థించినటువంటి బిడ్డల్ని ఏనాడు కూడా నువ్వు గెంటివేయవని తండ్రి నీ పరిశుద్ధ పలుకుల ద్వారా మేము గ్రహించితిమి నా ప్రభా. అట్టి విశ్వాసముతో నా తండ్రి ఈనాడు నీ మహాఘనతను, నీ మహాకీర్తిని, నీ మహావైభవాన్ని ప్రభువ గుర్తించి మనసారా మా హృదయాలతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము నా తండ్రి. మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నా తండ్రి, మేము మహిమపరుస్తూ ఉన్నాం మా పరలోకపు ప్రియ తండ్రి. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. అగాధ లోయల్లో ఉన్నటువంటి మీ శిష్యుల్ని ఏ రీతిగా అయితే ప్రకృతిని గద్దించి ప్రభువా అక్కడ ప్రశాంతతని నెలకొల్పావు, అదే రీతిగా మా జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క ఆటంకాన్ని, ప్రతి ఒక్క వ్యాధిని, ప్రతి ఒక్క క్రూరమైనటువంటి మరి సమయాల్ని వీటినన్నిటినీ కూడా గద్దించమని, వాటినన్నిటినీ కూడా శాంతింపచేయమని, వాటినన్నిటినీ కూడా మరి మా నుంచి తొలగించి నీ సన్నిధికి అనునిత్యము కూడా వచ్చి నిన్ను స్తుతించేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈ మనవులను మానాథుని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా తల్లి పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా అడిగి అర్థిస్తూ వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడా నీ మాయాద్భుత పరవాహినికి, శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతున్. శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి.
అందులో మాధుర్యము నిండి ఉన్నది. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలును వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. తిప్పుచుడ దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గల వారి నామం స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామ స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమంతును వెంచేసియుండు యేసునాథు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణ స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్పగార్ స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనము